ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నూతన యెరూషలేం ప్రార్థన మందిరపు పునరుత్థానపు ఆదివారపు ఆరాధనకు ఇక్కడ వచ్చిన మీ అందరికీ, ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి అందరూ తల్లి వంచి కళ్ళు మూసినట్లయితే ఆరాధనలో పాల్గొందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభువా, నీ యొక్క పాదములకు వేలాది వందనములు, స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా కూడా ప్రభువా, నీ యొక్క రెక్కల చాటున కాచి కాపాడినందుకు నీకే వందనములు, స్తోత్రం తండ్రి. నాయన, ఈరోజు తండ్రి మేమందరం కూడా ప్రభువా నీ సన్నిధిలో సంతోషంతో ఆనందంతో నిన్ను సేవించుటకు నీ కృప మాకు అనుగ్రహించినందుకు నీకే వందనములు, స్తోత్రం నాయన. అనేక మంది బిడ్డలను ఇంకా నడిపించం తండ్రి. నాయన, ఈరోజు మాకు కావాల్సిన జీవాహారము నీ బిడ్డతో మీరు మాట్లాడండి, పరిశుద్ధాత్మతో నింపండి నాయన. నీ యందు భయభక్తులతో, విశ్వాసంతో, నమ్మకంతో నీ సన్నిధిలో మేము గడుపుటకు నీ కృప అనుగ్రహించం తండ్రి. సహాయం చేయనైనా నాయన, నీ మాటలు వింటకు గ్రహించే మనసు, జ్ఞానమును, జ్ఞాపశక్తిని మా అందరూ దయచేయం తండ్రి. నీ మాటలు మా యొక్క హృదయంలో మేము భద్రపరచుకొని జీవించలాగా నీ కృప దయచేయం ప్రభా. చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా నీ స్వాధీనంలో భద్రపరిచి నాయన, నీ మాటలు వింటకు గ్రహించే మనసు, జ్ఞానమును ప్రతి ఒక్క బిడ్డకు దయచేయం తండ్రి. నాయన, ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయం తండ్రి. ఆది నుండి అంతం వరకు నీకు మహిమకరంగా జరిగించమని మా ప్రభుని యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధనలో నా ప్రాణానికి ప్రాణం నీవే యేసయ్య అని పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. అందరం చప్పట్లు కొడుతూ జీవాధిపతి అయిన యేసయ్యను ఆరాధిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. అందరం చప్పట్లు కొడదాం. నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా, స్నేహానికి నిజ స్నేహం నీవే యేసయ్య, నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్య. నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా, స్నేహానికి నిజ స్నేహం నీవే యేసయ్య, నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా. చప్పట్లు కొడదాం. ఆమేన్. ప్రాణ స్నేహితులని, బంధువులు, స్నేహితులు కన్నీటి సమయములు కొందరిని చేశారు. ప్రాణ స్నేహితులని, బంధువులు, స్నేహితులు కన్నీటి సమయములో కొందరిని చేశారు. ఆస్తులున్న వేళలో హక్కున చేరారు, పద సమయాలలో అంతులేకపోయారు. జంటగా నిలిచితివి నా ప్రాణమా, కన్నీరు తుడిచితివి నా ప్రాణమా, కన్నీరు తుడిచితివి నా స్నేహమా,
కన్నీరు తుడిచితివే. నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా, స్నేహానికి నిజ స్నేహం నీవే యేసయ్యా, నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా. నీవే నా ప్రాణమని కడవరకు విడువనని భాషలెన్నో మరచి అనాథనిగా చేశారు. నీవే నా ప్రాణమని నిన్నెన్నడు విడువనని భాషలెన్నో మరచి అనాథనిగా చేశావు. నేనున్నానంటూ నా చెంతకు చేరావు, ఎవరు రాకున్నా నన్ను విడువను అన్నావు. జంటగా చేరితివి నా ప్రాణమా, ఎలాలు విడిచితివి నా స్నేహమా, ఎలాలు విడిచితివి నా ప్రాణమా, కన్నీరు తుడిచితివి. నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా, స్నేహానికి నిజ స్నేహం నీవే యేసయ్యా, నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా, స్నేహానికి నిజ స్నేహం నీవే యేసయ్యా, నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి మన ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని క్షేమకరముగా నడిపిస్తూ తన రెక్కల నీడలో కాచి కాపాడి సంరక్షిస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొద్ది నిమిషాలు ఆత్మతో సత్యముతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలముతో పరిశుద్ధుడైన ఆయనను స్తుతిద్దాం. మీ కళ్ళు మూసుకుని ఆకాశము వైపు మహిమ సింహాసనాసీనుడైన తండ్రి వైపు చేతులెత్తి కొద్ది నిమిషాలు ఆయనను స్తుతిద్దాం. అందరూ నోరు తెరిచి జీవాధిపతి అయిన దేవుని స్తుతిద్దాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. సమీపించరాని తేజస్సులో నివసించే మహాగణుడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను స్తుతించండి, ఆయనను ఆరాధించండి. ఆయనను ఆరాధిస్తున్నప్పుడు మన ప్రాణాత్మ శరీరాలను క్షేమకరంగా నడిపిస్తాడు ఆయన. ఎందరో మనుషులకు లేని గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చాడు. ఆయనను స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. జీవాధిపతి నీకు వందనములు తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. పరిశుద్ధ ఆత్మదేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రాలు తండ్రి. ప్రభువా నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం నాయనా. స్తోత్రం, 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 స్తోత్రము. ప్రభువా భయంకరమైన స్థితిలో నుంచి నీ బిడ్డలను కాచి నడిపిస్తున్న దేవా వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయనా.
పరిశుద్ధుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు తండ్రి, ఆలోచనకర్త నీకు స్తోత్రములు ప్రభువా, నిత్యుడవైన దేవా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం 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 స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా 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 నాయనా, మేము జీవించి ఉన్నామంటే ప్రభువా నీ ఉచితమైన కృపే తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. క్షేమాన్ని ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు నాయనా, నెమ్మదినిచ్చిన దేవా నీకు స్తోత్రాలు నాయనా, ఆరోగ్యమిచ్చిన దేవా నీకు స్తోత్రములు తండ్రి, ఆయుష్నిచ్చి నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రాలు ప్రభువా, వాగ్దాన పూర్ణుడా నీకు వందనాలు, స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతిద్దాం 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 స్తుతిద్దాం, అందరము స్తుతిద్దాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, టీవీలు ముందున్న మీరు కూడా, మొబైల్లో చూస్తున్న మీరు కూడా ప్రభు వైపు చేతులు ఎత్తి స్తుతిద్దాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన జీవాధిపతి, ఆయన మహోన్నతుడు. ఆయన ముందు భయభక్తులు కలిగి, ఆయన ముందు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో ఆయనను స్తుతించు స్తుతించు స్తుతించు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము 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 తండ్రి, జీవము కలిగిన దేవా స్తోత్రము 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 నాయన. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. రక్షకా నీకు వందనాలు నాయనా, పరిశుద్ధుడా నీకు స్తోత్రము 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 తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివే, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివే, ములలో పడినే వెళ్ళినా, జలములలో పడినే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడినే వెళ్ళినా, జలములలో పడినే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, గలమెత్తి నీ కీర్తినే చాటెదను. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నిజానతు కొలిచితివే, ఆకాశ గగనాలను నిజానతు కొలిసితివే. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, గలమెత్తి నీ కీర్తినే
చాటి నజరేయుడా నా యేసయ్యా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సియోనులో చేరాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేననే గళమెత్తి నీ కీర్తి నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను నీ జానత కొలిచితివే ఆకాశ గగనాలను నీ జానత కొలిచితివే శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేననే గళమెత్తి నీ కీర్తినే చాటిగా నజరేయుడా నా యేసయ్యా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సియోనులో నిన్ను చేరాలని సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని యేసయ్యా సియోనులో తండ్రి సియోనులో నిన్ను చూడాలని ప్రభువా ఆశతో జీవిస్తున్నాము తండ్రి నీకే వందనాలు ప్రభువా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం సియోనులో నిన్ను చేరాలని సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చేరాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే
యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా నిన్నే స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్యా సియోను రాజా, సియోనులో ప్రభువా సింహాసనాసీనుడా, మహాపరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా 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 స్తోత్రం నాయనా. సియోనులో ప్రభువా, సియోనులో నిన్ను చూసే వరకు ప్రభువా నీ ఆత్మకు అభిషేకించి నీ పరిశుద్ధాత్మ శక్తితో ఒకరిని నింపి ప్రభువా నీ రాజ్యానికి వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా 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 స్తోత్రం 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 నాయన. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు తండ్రి. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. యేసయ్యా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా స్తోత్రము 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 నాయనా. అయ్యా నిన్ను స్తుతిస్తున్నాను నాయనా, నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. సియోను రాజా, సియోనులో ప్రభువా నిన్ను చేరి ముఖార విందముగా నీ వైపు చూస్తూ నిన్ను చేరేంత వరకు ప్రభువా నీ కాపుదల్లో భద్రపరిచి నడిపించి తండ్రి స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకే స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక నిమిషం ప్రభు సన్నిధిలో మౌనంగా ఆయన స్వరం కోసం కనిపెట్టి విందామా? ఆయన నీతో ముచ్చటించే సమయం, నీతో మాట్లాడే సమయం. మౌనంగా ఒక్క నిమిషం ఆయన మెల్లని స్వరాన్ని విందాం. పరమ తండ్రి నీకు వందనాలు నాయనా. అయా నీ క్షేమకరమైన రెక్కల నీడలో ప్రభువా నీ సంఘాన్ని, నీ బిడ్డలను ప్రభువా మీరు కాచి కాపాడి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మీ ఆత్మతో అభిషేకించి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. మీ కృపా రెక్కల నీడలో కాచి నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. నాయనా ఏమి చెల్లించి నీ రుణం తీర్చుకోగలవు నాయనా. భయంకరమైన పాపంలో జీవిస్తున్న ప్రజలు ప్రభువా అయా నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి మీరు రక్షించుకుని కాపాడి నడిపిస్తున్నావు నాయనా. గొప్ప దేవా, ప్రేమ కలిగిన తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం నాయనా. నాయనా ఈ పునరుత్థానపు ఆదివారపు ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీ ఆత్మతో అభిషేకించినందుకు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా నీ బిడ్డను నిలవబెట్టుకుని ప్రభువా నీ వాక్కుల ద్వారా సంధించి ప్రభువా నిన్ను చేరేంత వరకు ప్రభువా, సియోనులో నిన్ను చూసేంత వరకు ప్రభువా మా హృదయాలను భద్రపరుచుకుంటూ ప్రభువా నీ వైపు చూస్తూ నడిచే కృపను దయచేయండి తండ్రి. క్షేమము నెమ్మదిని దయచేయండి ప్రభువా. ప్రభువా సంఘములో ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అయినా నీ రెక్కల నీడలో కాచి దాచి కాపాడి సంరక్షించండి తండ్రి. ప్రభు యాజకులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయకులైన మాణిక్యరావు గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి చుట్టూ మీ ఆత్మ కంచెను వేసి ప్రభువా ఈ పరిచర్యను ప్రభువా ఇంకను ప్రభువా మీకు ఇష్టమైన పరిచర్యగా ముందుకు నడిపించడానికి జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని వచ్చి కాపాడి సంరక్షించండి. పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ సన్నిధి నిత్యము ప్రభువా నూతన యెరూషలేము ప్రార్థన మందిరం పైన ప్రభువా సంఘములో ఉన్న ప్రతి బిడ్డ పైన ఉన్నట్లు కృపా సహాయాన్ని దయచేయండి. ఈ కుడికి ఆది నుంచి అంతవరకు మీ మహిమార్థమై జరిగించుకోనండి. ఎందరో బిడ్డలు ప్రభువా కరోనా వైరస్ తో ప్రభు ఇబ్బంది పడుతుండగా తండ్రి నీ కృప చూపి వారిని విడిపించి కాపాడండి నాయనా. మీ చిత్త ప్రకారము మీ బిడ్డలను ప్రభా మీ రాజ్యానికి వారసులుగా చేసుకోమని
అంతము వరకు కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములను వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. వందనాలు. అందరం కూర్చుందాం. అయ్యగారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. కాలం బహు భయంకరంగా ఉంది. మన హృదయాలను మార్చుకొని మనమందరము దేవుని మాటలు వినవలసిందిగా ప్రేరుతున్నాను. అందరికీ వందనాలమ్మా. అందరు బాగున్నారు కదా? దేవునికి స్తోత్రములు. ప్రస్తుత పరిస్థితులలో ఉన్నటువంటి ఈ భూమి మీద, భూమండలం మీద ఉన్నటువంటి విపత్తు, ఓ భయంకరమైనటువంటి తెగులు ఈ భూమి మీద తాండవాడుచున్న సమయంలో దేవుని యొక్క కాపుదలను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మనందరం కూడా క్షేమముగా ఉండటానికి ప్రభు కృప చూపాడు. అందుకు అందరం 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఈ వర్తమానములు ఈ లైవ్ ద్వారా వింటున్నటువంటి మీరు కూడా దేవుని యొక్క కాపుదల ద్వారా కాపాడబడుతూ దేవుని సన్నిధిలో క్షేమముగా ఉన్నందుకు మరొకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రాలు చెబుదాము. హల్లెలూయా. ఇలాంటి విపత్తు సంభవించినప్పుడు దేవుడు బైబిల్ గ్రంథంలో ఏం చెప్పాడో చూసి దాని ద్వారా ఆ వాక్యాన్ని చదువుకొని 1 నిమిషం ప్రార్థన చేద్దాం. తదుపరి దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు దేవుడు ఆయన సెలవిచ్చిన మాట ఏంటంటే, దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం, బైబిల్ తీయండి ప్రియులారా. దినవృత్తాంతాల గ్రంథము 2వది 7వ అధ్యాయము 12, 13, 14, 15 వచనాలు చదువుకుందాం. దినవృత్తాంతాల గ్రంథము 2, 7వ అధ్యాయము 12వ వచనము నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. దయచేసి చదవండి. అప్పుడు మైక్ ఇవ్వండి ప్లీజ్. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను, జాగ్రత్త వినమ్మా, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా
నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చాలు. ఇక్కడ దేవుడు సొలొమోనుతో మాట్లాడుచున్న మాటలు అమ్మ వినండి దయచేసి. మందిరంలో దేవుని యొక్క వాక్యం వింటున్న మీరు, అలాగే ఈ లైవ్ ద్వారా చూస్తున్న మీరు కూడా ఈ దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథం 7వ అధ్యాయము 12 నుంచి 15 వచనాల వరకు మనం ధ్యానం చేస్తే, ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని అన్నాడు. తర్వాత ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు 3 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. వింటున్నారా నాన్న? 3 విషయాలు. వాన కురియకుండా ఉన్నప్పుడు, అంటే కరువు వస్తుంది, క్షామం వస్తుంది, ఆహారం ఉండదు, పంటలు పండవు. అలాంటి పరిస్థితులలో రెండవది ప్రియులారా, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, దేశం మీదకి మిడతలు వచ్చినప్పుడు, మిడతలు వస్తే ఏం చేస్తాయి? అంతా కూడా ఒక పైరు తినమని ఆజ్ఞ ఇస్తేనే పైరు తింటాయి. మనుషులను కొట్టమని ఇస్తే ఆజ్ఞ మనుషులను కూడా కుట్టేస్తాయి. ఇటీవల వచ్చినాయి మిడతల దండు మనుషుల్ని ఏం చేయలేదు. ఏం తినేసినాయి? పచ్చని కూరలన్నీ కూడా తినేసినాయి. మీరు చూడలేదా? కాబట్టి అలాంటివి వచ్చినప్పుడు, మూడవది తెగులు వచ్చినప్పుడు, తెగులంటే ఇలాంటి వ్యాధులు వైరస్లు వచ్చినప్పుడు 3 విషయాలు చెప్పాడు కదా ఇక్కడ. ఒకటి వాన కురియకుండా ఉన్నప్పుడు, రెండవది మిడతల దండు వచ్చినప్పుడు, మూడవది తెగులు వచ్చినప్పుడు. ఇలాంటి పరిస్థితులు దేశం మీదకి వచ్చినప్పుడు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, డోంట్ డిస్టర్బ్ ప్లీజ్, అర్థమవుతుందా? ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. అమ్మ వినండి. ఒకటి వాన కురియకుండా ఉన్నప్పుడు, రెండవది మిడతలు దండు భూమి మీదకి వచ్చినప్పుడు, మూడవది చెప్పాలి తెగుళ్ళు దేశం మీదకి వచ్చినప్పుడు. ఈ 3 సంభవించినప్పుడు ఏం చేయమన్నాడు ఆయన? నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు అంటే ఏంటి అర్థం? అక్కడ దేవుని యొక్క పేరు పెట్టబడినటువంటి జనులు అంటే యెహోవా దేవుడు, యేసు ప్రభువారు మా దేవుడు అని చెప్పుకొనుచున్న ఈ క్రైస్తవ సమూహము, విశ్వాసుల సమూహము ఏం చేయమన్నాడు ఇక్కడ? తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి ప్రార్థన చేసి ఆకాశం వైపు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని
ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఏం చేయమన్నాడు? ఈ 3 వచ్చినప్పుడు ఆయన పేరు పెట్టబడిన జనులను ఏం చేయమన్నాడు? తగ్గించుకొని ఉండమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, వెదకమన్నాడు, చెడు మార్గమును విడిచిపెట్టమన్నాడు. ఇవన్నీ చేసి ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన ఆలకించి ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. చెప్పలగొండ గట్టిగా హల్లెలూయా. ఏం హుషారు లేదా? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన పేరు పెట్టబడి విశ్వాసులమని చెప్పుకొనుచున్న మనం ఏం చేయమన్నాడు? ఆయన తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల నేను ఆకాశము నుండి వారి ప్రార్థన ఆలకించి వారి దేశమును స్వస్థపరుస్తాను, వారి పాపములు క్షమిస్తాను అంటున్నాడు. ప్రభు సన్నిధిలో ప్రియులరా, ఇలాంటి పరిస్థితులలో ఉన్నాం మనం. ఈ భయంకరమైన తెగులుతో పోరాడుతున్నటువంటి ఇట్టి పరిస్థితుల్లో మన అందరం కూడా ప్రార్థన చేసి మనం తగ్గించుకొని మన చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రభు పాదములు పట్టుకొని ప్రార్థన చేయుట దేవుడు కోరుకుంటున్నాడు. అలా చేస్తే ప్రియులారా, ఈ భూమండలం మీద ఉన్నటువంటి తెగులు ఆగిపోతుంది. దేవునికి స్తోత్రం. దయచేసి ప్రార్థనలో 1 నిమిషం ఏకీభవించండి. మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్న మీరు, అలాగే ఈ లైవ్ చూస్తున్నటువంటి మీరు కూడా మీరున్న చోటునే దేవుని సన్నిధిలో 1 నిమిషం ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుని తగ్గించుకొని ప్రభు సన్నిధిలో మన చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేసి ఆయన వెదుకుచు ప్రభువా ఈ తెగుల నుంచి తప్పించు నాయనా అని 1 నిమిషం మనందరం కూడా ప్రార్థన చేద్దాం ప్రియులారా. దయచేసి అందరు తల్ల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి ప్రియులారా. ప్రార్థన చేయండి దయచేసి. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించండి ప్రియులారా. అందరూ తల్ల వంచి కళ్ళు మూసి ఈ భూమండలం మీద తాండవాడుచున్నటువంటి ఈ భయంకరమైన తెగులుని దేవుడు తొలగించున్నట్లుగా, మనుషులందరినీ స్వస్థపరచున్నట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం. అయ్యా నీకే స్తోత్రం. సర్వోన్నతుడా నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం. ఆలోచనకర్త నీకు స్తోత్రం. బలవంతుడైన దేవా నీకే స్తోత్రం. నిత్యుడగు తండ్రి అయ్యా నీకు స్తోత్రం. సమాధానాధిపతి స్తోత్రం. మా ప్రార్థన ఆలకించు నాయనా. అయ్యా నీ పాదములు పట్టుకుని అడుగుచున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయనా. అయ్యా మా ప్రార్థనకు సెవియొక్కండి తండ్రి. మా మనవి ఆలకించండి ప్రభువా. అయ్యా నీ సన్నిధిలో గోజాడుచున్నాము ప్రభువా. తండ్రి నీకు స్తోత్రం. అయ్యా నీవు చెప్పావు ప్రభువా, నీ సన్నిధిలో ఇలాంటివి సంభవించినప్పుడు నాయనా నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేయమన్నావు ప్రభువా. వెదకమని చెప్పావు తండ్రి. తమ చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయమన్నావు ప్రభువా. అయ్యా నీ సన్నిధిలో మాము నీ పాదములు పట్టుకొని అడుగుచున్నాము. మాలో ఉన్నటువంటి సమస్త చెడుతనమును ప్రభువా విడిచిపెట్టి నాయనా నీ పాదములు పట్టుకొని అడుగుచున్నాము. కనికరించు నాయనా.
కనికరించు నా ప్రభువా, ఈ భూమి మీద నీ కృప చూపు నాయనా. తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం. అందరూ భారంగా ప్రార్థన చేయండి, అందరూ భారంగా ప్రార్థన చేయండి. నీ మనసును స్థిరపరిచి ప్రార్థన చేయి. ప్రభు ఈ భూమి మీద నుంచి ఆ తెగులును పారదోలినట్లుగా ప్రార్థన చేయి. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి మనిషి దేవునికి లోబడినట్లుగా, దేవుని అనుసరించి నడిచేవారిగా ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. హల్లెలూయా హల్లెలూయా. నైనా నీకు వ్యతిరేకముగా తండ్రి చేసిన ప్రతి విధమైన పాపములను బట్టి నాయనా నీ పాదముల చెంత క్షమాపణ వేరు. ప్రభు చెప్తున్నాడు, మన చెడు మార్గాలను విడిచిపెట్టమని చెప్తున్నాడు. ఆయన పాదాల దగ్గర చెడు మార్గాలను విడిచిపెడదామని ఆయన ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా పాపముల నుంచి మమ్మల్ని విడిపించున్నాయి. నా చెడు మార్గములను ప్రభువా, నీకు అయిష్టమైన మార్గాల నుంచి ప్రభువా మమ్మల్ని విడిపించింది. నాయనా కృప చూపు తండ్రి, కృప చూపే దేవుడవు నాయనా. అయ్యా, మా మార్గాలను విడిచిపెడుతున్నాము తండ్రి, నీ వైపు చూస్తున్నాము నాయనా, నీ వైపు చూస్తున్నాము తండ్రి. కృప చూపించు ప్రభువా. అయ్యా, ప్రపంచము ప్రభువా అల్లకల్లోలముగా ఉంది తండ్రి. ఏ బిడ్డ కూడా నెమ్మది లేకుండా జీవిస్తున్నారు ప్రభువా. తెగులు భయంకరంగా ప్రబలుతుంది ప్రభువా. నీ వాక్యములో సెలవిచ్చిన ప్రకారం ప్రభువా మా చెడు మార్గాలను విడిచిపెడుతున్నాము తండ్రి, నీ వైపు చూస్తున్నాం ప్రభువా. నిన్ను వెదకి ప్రభువా నీ పాదముల చెంత ప్రార్థన చేస్తున్నాం నాయనా. కృప చూపండి నాయనా, కృప చూపండి నాయనా, కృప చూపండి తండ్రి. ఈ తెగులు నుంచి ప్రభువా ప్రతి బిడ్డను విడిపించండి నాయనా. యేసు నామములో విడుదల దయచేయండి, రక్త ప్రోక్షణ జరిగించండి తండ్రి. థాంక్యూ మై లార్డ్. అవును ప్రభువా, స్తోత్రం 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 నాయనా. మీరే రక్షకుడు తండ్రి, మీరే కాపాడేవారు ప్రభువా, మీరే ఆశ్చర్యకరుడు తండ్రి. మీ వాగ్దానాన్ని పట్టుకొని ప్రభువా, మీ వాక్యములో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని మీ పాదములు చెంత ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కృప చూపండి నాయన, లోకం మీద కృప చూపండి నాయన, నీ బిడ్డల మీద కృప చూపండి నాయన. అయ్యా, మీరు తెగులును ప్రభు నిమ్మలింపు చేయండి తండ్రి. నీ రక్షణను నీ బిడ్డలకు దయచేయండి నాయన. నీ సన్నిధిని బిడ్డలతో ఉంచండి ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్. దేవుడు మన ప్రార్థన ఆలకించి ఈ భూమి మీద ఉన్నటువంటి భయంకరమైన తెగులును యేసు నామములో తొలగించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 26వ అధ్యాయము. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనములో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడుదువు. చాలు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు
పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఇక్కడ రెఫరెన్స్ బైబిల్లో ప్రియులారా మనం చూస్తే ఇదే వాక్యాన్ని తర్జుమాలో కొంచెము తేడాగా ఉంటుంది, ఒకటే అర్థం. అక్కడేముందంటే ప్రియులారా, స్థిర మనస్సు గలవారు నీ మీద ఆనుకొందురు. రెఫరెన్స్ బైబిల్లో ఉంటుంది ఇది. స్థిర మనస్సు గలవారు నీ మీద ఆనుకొందురు గనుక నీవు వారిని పూర్ణశాంతి గలవారిగా కాపాడుదువు అని రిఫరెన్స్ బైబిల్లో కొంచెము తేడాగా ముందు వెనుకగా రాశారు. ఇప్పుడు మనం చదువుకున్న మామూలు బైబిల్లో ప్రియులరా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నేను పూర్ణశాంతి గలవానిగా కాపాడుతాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ అంటున్నాడు. అంటే ప్రధానమైనటువంటిది ఇక్కడ ఈ వాక్యంలో మనస్సు ప్రియులారా. అర్థమవుతుందా? ప్రధానమైనటువంటి అంశం ఈరోజు మనం తెలుసుకోవలసినది ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడబోచున్న విషయం ఏంటంటే మనుషులలో ఉన్నటువంటి మనస్సు. ఇక్కడ ఎవని మనస్సు, ఏ మనిషి యొక్క మనస్సు దేవుని మీద పూర్తిగా ఆనుకుంటుందో వానిని నేను పూర్ణశాంతి గలవానిగా కాపాడుతాను అంటున్నాడు. దేవుని మీద మనస్సు నిలుపలేని పరిస్థితులలో, దేవుని మీద మనస్సును ఆనుకోలేని పరిస్థితులలో మనిషికి ఏమి లేకుండా పోతుంది? సమాధానము, శాంతి అనేది ఉండదు ప్రియులారా. అందుకని దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఎవని మనస్సు ఆనుకుంటుందో దేవుని మీద వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను అంటున్నాడు. మనస్సు అనేది ప్రియులారా చాలా ప్రధానమైనది. దేవుడు ఆదిలో మనుషులను చూసినప్పుడు ప్రియులారా ఆయన చాలా పశ్చాత్తాపడ్డాడట. చూడండి, ఆది కాండంలో మనం చూస్తే 8వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ఆది కాండము 8వ అధ్యాయము 21వ వచనం చదవండి త్వరగా. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును అన్ని, ఎందుకనగా నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. మనుషుల యొక్క మనస్సు ఎప్పటి నుంచి చెడ్డదట? బాల్యము నుండి చెడ్డదట. అర్థమవుతుందా? తర్వాత ప్రియులారా 6వ అధ్యాయంలో మనం చూస్తే ఆది కాండం 5-6 వచనాలు, అక్కడ కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి. దేవుడు మనుషులలో ఉన్న మనస్సును చూసి ఏమనుకుంటున్నాడట? వీళ్ళ ఊహలు, వీళ్ళ తలంపులు, వీళ్ళ ఆలోచనలు బాల్యము నుండి కూడా చెడ్డవి. బాల్యము నుండి కూడా వీళ్ళ మనస్సు చెడ్డది. అందుకని యెషయా గారు అంటున్నాడు, ఎవని మనస్సు దేవునిని ఆనుకుంటదో పూర్ణముగా వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. దేవుని మీద మనస్సు నిలుపకపోతే మనిషిలో ఏముండదు? శాంతి, సమాధానములు ఉండవు ప్రియులారా.
అందుకని ప్రతి మనిషి కూడా తన మనస్సును స్థిరపరుచుకొని దేవుని వైపు చూసే ఆ స్థితిని అలవాటు చేసుకోవాలి ప్రియులారా. మనస్సును స్థిరపరచుకోవటం చాలా కష్టం ప్రియులారా. మనిషి తన మనస్సును స్వాధీనం చేసుకోవటం అనేది చాలా ఇరుకైనటువంటి పరిస్థితి ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా, దేవుడు ఎప్పుడైతే దేవుని మీద మనిషి విశ్వాసమును నమ్మకమును దేవుని యొక్క కార్యాలను తలంచుకుంటూ విశ్వాసము కలిగి ఉంటాడో అప్పుడు దేవుని మీద తన మనస్సు నిలుపుకోగలడు ప్రియులారా. దేవుని కార్యాలు మరచి విశ్వాసము లేకుండా దేవుడు చేసినటువంటి మేలులను మరిచి జీవితాన్ని కొనసాగిస్తే ప్రియులారా, అప్పుడు దేవుని మీద మనస్సు నిలుపులేరు. అర్థమవుతుందా? గమనించండి ప్రియులారా, ఇక్కడ ఎవని మనస్సు దేవుని మీద నిలుపుతారో వానిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తానంటున్నాడు. ఈ రోజుల్లో మనుషుల యొక్క మనస్సులో శాంతి లేదు ప్రియులారా, సమాధానము లేదు, అలజడి, కలవరము, మనుషులలో లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, భయము, ఆందోళన, ఇవన్నీ కూడా మనిషిని వెంటాడుతున్నాయి ప్రియులారా. దేవుడు అంటున్నాడు, నీ మనస్సు నా మీద ఆనుకో చేస్తే నీకు శాంతిని ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు శాంతిని ఇస్తానంటున్నాడు. ఎప్పుడు మనిషిని దేవుని మీద ఆనుకోగలడు? ఎప్పుడు తన మనస్సును దేవుని మీద నిలపగలడు? దేవుడు తన జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబపరముగా చేసినటువంటి కార్యాలను తలంచుకుంటూ ధ్యానం చేసినప్పుడు ప్రియులారా, అప్పుడు మనస్సు దేవుని మీద నిలపగలం. అవన్నీ మర్చిపోయామనుకోండి ప్రియులారా, దేవుని మీద మనస్సు నిలపలేం. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, దేవుని యొక్క గొప్పతనం, దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు, దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసినటువంటి ఎన్నో అద్భుతాలు, ఇవన్నీ కూడా మనస్సులో ధ్యానం చేస్తున్నప్పుడు అంత గొప్ప దేవునిని నీవు మనస్సు పెట్టి దేవుణ్ణి స్తుతించే స్థితిని దేవుడు తన ఆత్మ ద్వారా నీకు కలుగు చేస్తాడు. ఏ దేవుడు చేశాడులే, ఇవన్నీ మర్చిపోయాంలే అని చెప్పేసి నీ మనస్సులో అనుకుంటే మనస్సును దేవుని మీద నిలుపలేం ప్రియులారా. అందుకనే కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియులారా, కొంతమంది దేవుని కార్యాలు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మర్చిపోయి దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలన్నీ విడిచిపెట్టి మనస్సును నిలుపలేక కలవరపడిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు చేసిన కార్యాలు మనసులందు తలంచుకుంటూ దేవుడు చేయగలడు, ఏదైనా చేయగలడు, ఆయన శక్తి సామర్థ్యము కలిగినటువంటి వాడని నమ్మినటువంటి వ్యక్తులు ప్రియులారా, వారి మనస్సులు మాత్రం దేవుని మీద నిలుపగలరు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏ కేటగిరీలో మనం ఉన్నాం? దేవుని మీద మనస్సు నిలిపే పరిస్థితుల్లో ఉన్నామా? లేకపోతే దేవుడు చేసినటువంటి మేలులు మర్చిపోయి దేవుని మీద మనస్సు నిలపలేని పరిస్థితుల్లో ఉన్నామా? ఏ స్థితిలో మనం ఉన్నాం ప్రియులారా? దేవుని సన్నిధిలో గమనించండి. నిర్గమాకాండము, లేకపోతే చూడండి వాక్యాన్ని ఒకసారి, సంఖ్యాకాండం 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన 14వ అధ్యాయము 24వ వచనం. నా సేవకుడైన కాలేబు, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో
అతన్ని ప్రవేశపెట్టేదను. వాక్యమును జాగ్రత్తగా వినండి ప్రియులారా. చదవబడిన వాక్యములో ఎంతో సత్యము మర్మం ఉన్నది ప్రియులారా. ఇక్కడ కాలేబు దేవుని సేవకుడు. దేవుడే చెప్తున్నాడు ఇతడు నా సేవకుడని. అతడు ఏం చేశాడట? మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. దేవుని సన్నిధిలో ప్రియులారా, సందర్భం ఏంటంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కానాను యాత్ర చేస్తున్నారు, అరణ్య మార్గములో ఉన్నారు, కానాను దేశాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుడు అంటున్నాడు కాలేబును చూసి, ఇతడు నా సేవకుడు, నిండు మంచి మనస్సుతో పూర్ణ మనస్సుతో మంచి మనస్సుతో పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించి నడిచాడు కాబట్టి ఇతడు వెళ్ళు దేశములో అతనికి స్వాస్థ్యమును ఇస్తాను. అర్థమవుతుందా? ఎందుకు దేవుడు స్వాస్థ్యం ఇస్తానంటున్నాడు కాలేబుకి? అతడు నా సేవకుడు. ఎలా అయ్యాడు? మంచి మనస్సుతో ఉన్నాడు, పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత, కారణము చేత. ఏ కారణం చెబుతున్నాడు ఇక్కడ దేవుడు? స్వాస్థ్యమునివ్వటానికి, కనాను దేశం అనే స్వాస్థ్యం ఇవ్వటానికి ఏ హేతువును చెబుతున్నాడు? ఏ కారణమును చూపిస్తున్నాడు కాలేబులో? మీకు అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని యొక్క నిత్యత్వాన్ని పొందుకొని కోరుకొని దేవుని సన్నిధికి వచ్చావు ప్రియులారా. నేను కూడా నిత్యత్వములోనికి ప్రవేశించాలి, నిత్య స్వాస్థ్యమైన పరలోక రాజ్యములోనికి ప్రవేశించాలనే కృత నిశ్చయముతో దేవుని సన్నిధికి వచ్చావు ఇక్కడ. అవునా? 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 ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా. కాలేబు కానాను దేశాన్ని స్వతంత్రించుకోవటానికి ఏ హేతువు చూపిస్తున్నాడు దేవుడు ఇక్కడ? ఏ హేతువు చూపిస్తున్నాడు? కాలేబు నా సేవకుడు, మంచి మనస్సు పూర్ణ మనస్సుతో అనుసరించుట హేతువు చేత నేను అతనికి స్వాస్థ్యమును ఇస్తాను. మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏ మనస్సు ఉండాలి? ఏ మనస్సు ఉండాలి? మంచి మనస్సు, ఇంకా పూర్ణ మనస్సు. ఏమన్నా అర్థమవుతుందా? మంచి మనస్సు అంటే ఏందో, పూర్ణ మనస్సు అంటే ఏంటో రెండు చూపించి దేవుడు నన్ను అనుసరించుట చేత, ఈ కారణము చేత కాలేబుకు నేను హెబ్రోనుని స్వాస్థ్యంగా ఇస్తున్నాను కనానులు అన్నాడు. దేవుని స్తోత్రం బట్టి కొట్టుకు ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథం అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? ఏమ్మా అర్థమవుతుందా? యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడును స్వాస్థ్యముగా నుండుటకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చెప్పాడట? మోషే ప్రమాణం చేశాడట కాలేబుతో. అమ్మ వినండి వినండి అన్నాడు. ఏమని? మీరు వింటే అర్థమవుతుంది నన్న వాక్యం. నా వైపు చూడండి.
మీకు అర్థమయ్యేటట్టుగా చెబుతాను, వినండి ప్రియులారా. దేవుడు కనాను దేశానికి తీసుకొచ్చేసాడు ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో. అప్పుడు యెహోషువ దగ్గరికి కాలేబు వెళ్ళి అంటున్నాడు, పలానప్పుడు మోషే ప్రమాణం చేశాడు. ఏమని చదవండి ఇప్పుడు. నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో, మాటలు జాగ్రత్త వినండి ఇక్కడ, నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. ఎందుకు స్వాస్థ్యముగా ఎల్లప్పుడూ తన పిల్లలకి ఇచ్చిస్తున్నాడు చెప్పండి కారణం? నిండు మనసుతో దేవునిని అనుసరించాడు. నిండు మనసుతో. ఇప్పుడు ఎన్ని మనసులతో ఉన్నాడు ఆయన? కాలేబు ఎన్ని మనసులతో దేవునిని అనుసరించి నడిచాడు చెప్పండి. మంచి మనస్సు ఒకటి, అవునా? రెండవది పూర్ణ మనస్సు, మూడవది నిండు మనస్సు. ప్రియులు గుర్తుపెట్టుకోండి, మంచి మనస్సు, పూర్ణ మనస్సు, నిండు మనస్సుతో అనుసరించుట వలన నీ పిల్లలకు స్వాస్థ్యముగా ఈ భూమిని ఇస్తానంటున్నాడు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మనకే మనసు ఉండాలి చెప్పండి. భూమి మీద కనాను దేశములో ఉన్న హెబ్రోనును స్వాస్థ్యముగా పొందుకోవటానికి కాలేబు ఎలా అనుసరించాడు దేవునిని? నా మాటలు అర్థమవుతున్నాయా తల్లులారా? అర్థమవుతున్నాయా? ఈ భూమి మీద కనాను దేశములో ఉన్న హెబ్రోన్ అనేటటువంటి స్వాస్థ్యమును కోరుకొని పొందుకొనటానికి దేవునిని ఎలా అనుసరించాడు కాలేబు? నిండు మనస్సుతో, మంచి మనస్సుతో, పూర్ణ మనస్సుతో దేవుని అనుసరించుట వలన ఆ హేతువు చేత పరలోక రాజ్యాన్ని సాదృశ్యంగా చూపిస్తున్న ఆ కనానుని స్వాస్థ్యముగా పొందుకుంటామన్నాడు. ప్రమాణం చేశాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద ఉన్న ఆ స్వాస్థ్యమును పొందుకోవటానికే కాలేబు ఆ మనస్సు కలిగి ఉంటే, పరలోక రాజ్యములు ఉన్న నిత్యత్వాన్ని పొందుకోవటానికి మనం ఎలా మనసు కలిగి ఉండాలి? నా మాటలు అర్థమవుతున్నాయా? ఎలాంటి మనసు కలిగి ఉంటే మనం దేవుని సన్నిధిలో ప్రియులారా ఆ పరమ కానాను అనే దాన్ని పొందుకుంటాం. ఎలా దేవుని సన్నిధిలో కాలేబు నిండు మనస్సుతో, పూర్ణ మనస్సుతో, మంచి మనస్సుతో అనుసరించగలిగాడు. మనకి మనసులు ఉన్నాయి, కానీ ఎందుకు అనుసరించలేకపోతున్నాం? అర్థమైందా? కాలేబు ఎందుకు అనుసరించాడు, ఎలా అనుసరించగలిగాడు? ఈ విషయాన్ని మనం కొంచెం విపులంగా తెలుసుకొని దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకోవటానికి మన మనసులను స్థిరపరచుకుందాం. అర్థమవుతుంది నాన్న? అర్థమవుతుందా? కాలేబు నిండు మనసుతో, మంచి మనసుతో, పూర్ణ మనసుతో అనుసరించటానికి కొన్ని కారణాలు ఉన్నాయి దానిలో. అర్థమవుతుందా? మిగతా వాళ్ళు అలా అనుసరించలేదు, దానికి కూడా కారణాలు ఉన్నాయి ప్రియులారా. ఆ విషయం మనకు తెలుసుకుందాం వాక్యంలో ఉండి. ప్రభు సన్నిధిలో గమనించండి. మోషే పారాను అరణ్యంలో ఉన్నప్పుడు, వినండి, మోషే పారాను అరణ్యంలో ఉన్నప్పుడు ప్రియులారా 12 మంది ఇశ్రాయేలు గోత్రంలో నుంచి 12 మందిని పెద్దలను పిలిచి, మనం కానాను దేశానికి వెళ్ళబోతున్నాం. వింటున్నారా? కానాను దేశానికి వెళ్ళబోతున్నాం కాబట్టి ఆ దేశం ఎలా ఉన్నదో ఒకసారి వెళ్ళి చూసి రండి అని చెప్పేసి ఈ 12 మంది పెద్దలను
12 గోత్రములలో నుంచి తీసి పంపించాడు. చాలా జాగ్రత్త వినండి ప్రియులారా. ఈ 12 మంది గోత్రములలో నుంచి 12 మంది పెద్దలను ఏరి కనాను దేశాన్ని పంపించాడు. వాళ్ళు 40 దినాలు చూసి వచ్చారు. దాన్ని ఎన్ని రోజులు? 40 రోజులు చూసి వచ్చారు ప్రియులారా. ఆ దేశం మొత్తం చుట్టేసి వచ్చారు. అక్కడ ఏం పంటలు ఉన్నాయి, ఏం పంటలు పండుతున్నాయి, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, ఎలాంటి చెట్లు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు, అక్కడ వాళ్ళ యొక్క అలవాట్లు ఏమిటి, చెట్లు ఉన్నాయా, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏమిటి, ఆచారాలు ఏమిటి, అన్ని 40 దినాల్లో అన్ని చూసి వచ్చారు ప్రియులారా. ఎంతమంది వెళ్ళారు? ఇశ్రాయేలీల 12 గోత్రములలో నుండి 12 మంది వెళ్ళారు. వారిలో ప్రియులారా ఎఫ్రాయిము గోత్రములో నుండి యెహోషువ బయలుదేరాడు. యూదా గోత్రములో నుంచి ఈ కాలేబు వచ్చాడు. అర్థమవుతుంది నాన్న? యూదా గోత్రములో నుంచి కాలేబు, ఎఫ్రాయిము గోత్రములో నుంచి యెహోషువ కూడా ఉన్నారు. కాబట్టి ప్రియులారా మిగతా 10 గోత్రాలు 10 మంది, 10 మంది ప్లస్ ఈ యూదా గోత్రము, ఎఫ్రాయిము గోత్రములో నుంచి కాలేబు, యెహోషువ. ఈ 12 మంది 40 దినాలు వెళ్ళి చూసొచ్చి పారానారణ్యములో ఉన్నటువంటి మోషే దగ్గరకు వచ్చి చెప్తారు ఆ దేశ పరిస్థితుల గురించి. అయ్యా, ఆ దేశం బాగా ఉన్నది, పాలు తేనెలు ప్రవహించు దేశమే. వాక్యం చూడండి అక్కడ. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27వ వచనం. త్వరగా సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27వ వచనం, 28వ వచనం. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. చూడండి అక్కడ మాట, చూడండి అక్కడ మాట, చూడండి అక్కడ. అయ్యా గమనించండి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. మే అండర్లైన్ చేసుకోండి. అర్థమైందా? అర్థమైందా? అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, కానీ దాని పండ్లు ఇవి. అయితే చూడండి, పాలు తేనెలు ప్రవహించు దేశమే, దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అమాలేకీలు చూసారా? ఇక్కడ వాళ్ళందరూ అంటున్నారు, పోయొచ్చిన చూసొచ్చిన 12 మంది అంటున్నారు ఏమని? పాలు తేనెలు ప్రవహించు దేశమే, ఇదిగో పళ్ళు చూడు. అయితే ఆ దేశములో నివసించు జనులు అంటే ఏంటి వాళ్ళ దేశం? అంటే వాళ్ళు ఏంటి వాళ్ళ దేశం? పాలు తేనెలు ప్రవహించు దేశమే. చూసారా? నువ్వు గొప్పడివే, అయితే ఏంటి లాభం? అర్థమవుతుందా? దేశమే, ఇగో పండ్లు. అయితే ఆ ప్రజలు చాలా, అంటే వాళ్ళని మనం జయించలేమనే కదా అర్థం వాళ్ళది. అవునా? అవునా? ఏమ్మా మాట్లాడరు? అంటే వాళ్ళ విశ్వాసంలో ఏమున్నది ఇప్పుడు? వాళ్ళు పోయిచ్చి చూసిన దానిలో ఏం కనబడుతుంది? ఆ దేశము మంచిదే, కానీ వాళ్ళను మనము, దేవుడు ఏం చెప్పాడు?
పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మీకు స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? దేశము మంచిదే, ఇదిగో దాని పండ్లు మంచివే, కానీ అక్కడ ప్రజలు గొప్పోళ్ళు. ఇంకెవరున్నారంట అక్కడ? అనాకీలు ఉన్నారట. అనాకీలు అంటే ఎవరో తెలుసా? ఎవరండి అయ్యగారు? అనాకీలు అంటే భూమి మీద బలవంతులైనటువంటి వాళ్ళు నెఫీలీలని ఉన్నారు, ఒక తెగ. నెఫీలీలని భూమి మీద ఒక తెగ ఉన్నారు ప్రియులారా. వాళ్ళ జాతికి చెందినటువంటి వారు వీళ్ళు అనాకీలు. అర్థమవుతుందా? గొప్ప బలవంతులు. మనలాంటి వాళ్ళు వాళ్ళ ముందు నిలబడితే మిడతల్లాగా కనపడతామంట. అంటే అంత చిన్నోళ్ళలాగా, పెద్ద శరీర దేహ బాహువు కలిగినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళని మనం జయించలేమని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం కూడా, వినండి ప్రియులారా, ఇశ్రాయేలు సర్వ సమాజం కూడా వాళ్ళు చెప్పిన మాట విని కలవరపడ్డారట, ఆందోళన చెందారట. అయ్యో, మనం జయించలేమా? పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పండ్లు ఇవి ఇంత లావునున్నాయి, గెలలు ఈ విధంగా ఉన్నాయి, బరువుగా ఉన్నాయి, మొయ్యలేము. కానీ అక్కడ ప్రజలు నిరుత్సాహపరిచారు ఆ మాటలు చెప్పి. చూసొచ్చిన వాళ్ళు, అర్థమైందా? కానీ అక్కడ కింద వాక్యం మనం చదివితే 30వ వచనం, 13వ అధ్యాయము సంఖ్యాకాండము 30వ వచనం చదవండి. 13వ అధ్యాయము సంఖ్యాకాండము 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచాడట. ఎవరు? కాలేబు. ఎందుకు? వాళ్ళు చెప్పిన మాట విని వీళ్ళు ఇక పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మనం వెళ్ళలేము, వాళ్ళని జయించలేమని చెప్పేసి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కలవరపడిపోయి భయపడిపోతున్నారు ప్రియులారా. అప్పుడు మోషే ఎదుట కాలేబు లేచి, 12 మందిలో ఒకడు కదా, ఏ వంశస్థుడు? ప్రతిదీ కూడా నోట్ ద పాయింట్, కీ నోట్గా మనం చూసుకోవాలి దాన్ని. ఏ వంశస్థుడైనా, ఏ గోత్రికుడు? కాలేబు గోత్రం ఏమిటి? నాకు చెప్పాను కదా అమ్మ, యూదా గోత్రం. అర్థమైందా? యూదా గోత్రికుడు. యూదా గోత్రానికి ఉన్నటువంటి ఆ అలవాటు ఏమిటి? అసలు యూదా అంటే అర్థం ఏంటి అమ్మ? స్తుతి చేయుట. ఆ గోత్రములో నుంచి వచ్చినటువంటి కాలేబు ఏం చేస్తాడు? దేవునిని స్తుతించే అలవాటు. దేవుని ఎవరు స్తుతిస్తారు? నేను లేచి వెళ్ళిపోనా? దేవునిని ఎవరు స్తుతిస్తారు? యూదా అంటే స్తుతి. దేవునిని స్తుతించటం ఎవరు చేస్తారు? యూదా జనమా? దేవుని స్తుతించే అలవాటు ఎవరికి ఉంటుంది గారు? దేవుడు చేసిన కార్యాలను తలంచుకుంటూ, నెమరవేసుకుంటూ, ఆయన కార్యాలను జ్ఞాపకము చేసుకుంటూ విశ్వాసముతో జీవించేవారు దేవుని స్తుతించకుండా ఉండలేరు. కాలేబు ఎవరు? ఇప్పుడన్నా చెప్పండి, కాలేబు ఎవరు? యూదా గోత్రములో నుంచి వచ్చిన స్తుతి గోత్రికుడు. దేవుని కార్యాలు మర్చిపోలేనటువంటి వ్యక్తి.
అర్థమవుతుందా? దేవుడు చెప్పినటువంటి వాగ్దానాలు, దేవుడు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకము చేసుకుంటూ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇశ్రాయేలీయులకు నా పితరులకు వాగ్దానం చేసిన దేవుడని నమ్మినటువంటి యూదా గోత్రికుడు కాలేబు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని స్తుతించకుండా ఉండలేకపోతున్నాడు. చూసొచ్చిన 12 మందిలో ఒక్కడు ప్రియులారా, పాలు తేనెలు ప్రవహించు దేశమే, ఈ పండ్లు ఇవిగో, కానీ ఆ ప్రజలు చాలా గొప్పవాళ్ళని చెప్పి నిరుత్సాహపరిచినటువంటి మిగతా వారి మాటలను లెక్క చేయకుండా స్తుతి గోత్రపు వాడైనటువంటి కాలేబు లేచి నిలబడి ప్రజలందరినీ నిమ్మళపరిచి అంటున్నాడు. ఏమన్నాడు? చదవండి అక్కడ. మనము నిశ్చయముగా వెళ్ళుతాం, దానిని స్వాధీనపరుచుకుంటాం, దానిని జయించుటకు మనకు శక్తి చాలును. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మిగతా వాళ్ళు ఏమన్నారు? ఈయనేమంటున్నాడు? ఎలా అనగలిగాడు? ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం ఉంచుకున్నాడు. అంటే ఏ మనసు కలిగిన వాడు? ఈ వాక్యానికి ఏ మనసు పెట్టొచ్చు? జనులందరినీ నిమ్మలపరిచి ఆ దేశాన్ని మనం స్వాస్థ్యం చేసుకుంటాం, జయిస్తాం, దానిని జయిస్తాం మనం అని చెప్తున్నాడంటే, కలవరపడుతున్న మనుషులకు నిమ్మలపరిచి చెప్పాడంటే ఏ మనసుతో చెప్పాడు? మంచి మనసుతో చెప్పాడు. అర్థమవుతుందా? ఒక్కొక్క మనసుకి ఒక్కొక్క వాక్యం చూపిస్తాం మీకు ఇప్పుడు. మంచి మనస్సు, నిండు మనస్సు, పూర్ణ మనస్సు. అర్థమవుతుందా? ప్రజలందరినీ నిమ్మలపరిచి ఈ దేశాన్ని మనం స్వతంత్రం చేసుకుంటాం, మనం జయిస్తాం అని మంచి మనస్సుతో కాలేబు ప్రజలందరితో చెప్తున్నాడు. కానీ ఆ 10 మంది ఇంకా ఏమన్నారు తెలుసా? చదవండి కింద. అయితే అతనితో కూడా పనిపోయిన 10 మంది మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. ఆయన ఏమన్నాడు? కాలేబు గారు ఏమన్నాడు? ఏమన్నాడు చెప్పండి? నిశ్చయముగా వెళతాం, దాన్ని స్వాధీనపరుచుకుంటాం, దానిని జయించుటకు మనకు శక్తి చాలును. వీళ్ళేమంటున్నాడు? పోజాలం. ఏంటి వాళ్ళకి వేడి తేడా? వాళ్ళు దేవుడు చేసిన కార్యాలను మరచి పోయారు ప్రియులారా. అర్థమైందా? అరణ్యంలో ఎన్ని చూశారు? ప్రియులారా? యోర్దాను యువకాడున్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు? యోర్దాను యువతలు ఉన్నారు, దాటెళ్ళలా. మోషే గారు యోర్దాను యువకాడికే పరిమితం, యోర్దాను దాటడానికి వీలు లేదు. అర్థమైందా? ఈ లోపలే ఉండి వాళ్ళని పంపిస్తే 10 మంది ఈ మాటలు మాట్లాడుతున్నారు, మనం పోజాలము, జయించలేము. దేశం మంచిదే, చూడండి అవిశ్వాసం. ఒక్కసారి కెమెరా మీ ముందు తిప్పాను అనుకో, నిద్రపోతున్న మీ ముఖాలన్నీ కూడా ఏమని కనపడతాయి? ప్రపంచం అంతా కనపడతాయి. అర్థమవుతుందా? ఎదురుగా కూర్చొని ఇంత వాక్యం చెబుతుంటే ఎవరినైనా చెప్పమని వచ్చి, వారం అంతా బాగాకపోయినా ధ్యానం చేస్తా వాక్యాన్ని. తెలుసా మీకు?
దేవుడు ఒక్కొక్కసారి కూర్చున్నప్పుడు జ్ఞాపకం చేస్తుంటాడు. అవి రాసుకోకపోతే మర్చిపోతాను మళ్ళా. అర్థమైందా? అంటే కూర్పు, వాక్యం చెప్పడానికి కూర్పు జ్ఞాపకం చేస్తుంటాడు. కొన్ని సందర్భాలు దేవుని తన ఆత్మ ద్వారా తెలియజేస్తున్నప్పుడు రాసుకుంటాం. అవి అన్నీ కూర్చుకొని ఏది ముందు ఏది వెనక చెప్పాలో వాటన్నిటి సమకూర్చుకొని మీకు చెప్తాను. మీరేం చేస్తారు? ఇక్కడికి వచ్చి చూసారా ఎంత కష్టం. ఈరోజు మన విషయం ఏంటంటే మనస్సు నిలుపుకోవటం. నా మనస్సు నిలుపుకోకుండా మీకు చెబితే నేనేమైపోతాను చెప్పండి? ఏమైపోతాను? అదొక భయం. అర్థమైందా? సేవకుడు అంటే తేలిక జనానికి. ఏముందిలే 4 మాటలు చెప్తే 4 సందాలు వస్తాయి అనుకుంటారు. కానీ శ్రమపడే సేవకుడు బాధ వేరు. అర్థమైందా? వాక్యమును చెప్పటం, దేవుని మాటలు చెప్పటం అనేది అది ప్రాణం మీద చెలగాటం. అది అర్థమైందా? ప్రాణంతో చెలగాటం. చెప్పేవాడు చేయకపోతే దెబ్బ కొడుతుంటాడు. ఆ దెబ్బ తట్టుకునే స్థితి ఉండాలి. అర్థమైందా? లేకపోతే పడిపోతాం. నా మాట అర్థం చేసుకోండి పిల్లలు. కాలేబు వెళ్ళిన 12 మందిలో ఒకడు. కానీ చూసొచ్చారు అందరూ ఒకే విధంగా. ఇతని మాటలకి మిగతా వారి మాటలకు తేడా. ఇతడు దేవుడి యొక్క కార్యాలు ఎరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు నిశ్చయముగా మనకిస్తాడని నమ్మి విశ్వసించిన వ్యక్తి. జనులందరూ భయపడుతున్నప్పుడు వాళ్ళని నిమ్మళపరిచి ధైర్యపరిచాడు. అలా చెప్పినా కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆ 10 మంది చెప్పిన మాటలు వింటున్నారు. ఏమని చెప్తున్నారు వాళ్ళు? ఏమని చెప్పారు ఆ 10 మంది? అయితే పోయిన 10 మంది ఆ మనుషులు, అక్కడ ఉన్న ప్రజలు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలలేం, వాళ్ళని జయించలేం. మరియు వారు సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, చూసారా ఏం సమాచారం చెప్పారు? చెడ్డ సమాచారం చెప్పారు. ఈయనేం చెప్తున్నాడు? ఏం చెప్పాడో చెప్తాను తర్వాత. చదవమ్మా. మేము సంచరించి చూసిన దేశము తమ నివాసులను భక్షించు దేశం, అంటే మనుషుల్ని చంపుకునే దేశం. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, గొప్ప గొప్పోళ్ళు, పెద్ద పెద్ద మనుషులు. వాళ్ళ ముందల మేము మిడతల్లాగున్నాం. అర్థమవుతుందా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మనం జయించలేము. ఆ మాటలు ఈయనంట ఇశ్రాయేలు ప్రజలు కలవరపడిపోయి వాళ్ళందరినీ పోగు చేసుకొని కుటుంబాలు అయ్యో ఇంకా మనం ఎందుకు ఆ దేశంలోనికి వెళ్ళలేము, జయించలేము, కాబట్టి ఐగుప్తుకు వెళ్ళిపోదాం తిరిగి. మోషే వద్దు మనకు నాయకత్వం, ఇంకో నాయకుడిని చేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి బయలుదేరారు. అప్పుడు యెహోషువ, కాలేబు వారి బట్టలు చించేసుకొని ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట నిలబడి, మోషే ఎదుట నిలబడి వాళ్ళు ఏం మాట్లాడారో చూడండి. అక్కడ 14వ అధ్యాయంలో 7వ వచనం, 14:7.
ఇశ్రాయేలీల సర్వ సమాజంలో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశమును మనలను చేర్చి దానిని మనకు ఇచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఏమన్నారు ఇక్కడ? నేను ఇందాక ఒక అక్షరాన్ని అండర్లైన్ చేయమన్నా. ఏంటది చెప్పండి? మే. పాలు తేనెలు ప్రవహించు దేశమే. ఆ మే అనే మాటలో ఏం కనిపించింది? నిరుత్సాహం. అర్థమైందా? వీళ్ళేమంటున్నారు? పాలు తేనెలు ప్రవహించు దేశము కన్ఫామ్. దేవుడు మనకి ఇచ్చినే స్వాస్థ్యం కన్ఫామ్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? మేకి మూకి చూడండి, విశ్వాసముతో కూడిన మాటలవి. అది అవిశ్వాసముతో కూడిన 10 మంది మాటలు. చదవండి. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. వారి నీడ తొలగి అంటే ఏంటమ్మా? ఏంటి చెప్పండి? అర్థమవుతుందా మీకు వాక్యం? వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను అంటే అర్థం ఏంటి? అర్థం కాలేదా? ఏం చెప్పండి, అర్థమైంది అంటే చెప్పండి. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. నాని ఇట్రా, మీకు అర్థమైందా? తలకాయ ఊపటం కాదు, అర్థమైందా లేదా చెప్పండి. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయినట్టు అర్థం ఏంటి? తొలగిపోయాను, తొలగిపోద్దా అన్నారా? పోయింది కదా. ఇప్పుడు ఉన్నాడు, వాడి నీడ ఏడబడుతుంది, వెనకమాల పడుతుందా? ఎందుకు పడుతుంది? ఎందుకు పడుతుంది? వాడు నిలబడ్డాడంటే ఏముంది? వాళ్ళు నిలబడ్డాడంటే వాళ్ళు ఏముంది? ప్రాణం ఉందా? ఉంటేనక నిలబడింది. నిలబడ్డ తర్వాత వాడి నీడ వెనకమాల పడింది. అవునా? పడిపోరా, పడిపో. నీడాడుంది ఇప్పుడు. అంటే ఏమైపోయారు కనాన్లో ఉన్న ప్రజలు? ఫినిష్. అర్థమైందా? ఏం చేశాడు దేవుడు? ఈ ప్రజలకు స్వాస్థ్యం ఇవ్వటానికి ఆ ప్రజలను చంపేసేసాడు. అర్థమైందా? వారి నీడ వారి మీద నుండి తొలగిపోయేనంటే అర్థం అది. అర్థమవుతుందా? ఇప్పుడు 10 మంది చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి? ఈ ఇద్దరు బట్టలు చించేసుకుని చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి? అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏ మనసుతో చెప్పారు వీళ్ళిద్దరు? ఏ మనసుతో చెప్పారు? పూర్ణ మనసుతో చెప్పేసేసారు. విషయం అర్థం చేసుకోండి మీరు. అక్కడ పూర్ణ మనసు అనేది నేను ఎందుకు కోట్ చేస్తున్నానంటే వాళ్ళు చెప్పిన మాటలు పర్ఫెక్ట్, సంపూర్ణ విశ్వాసంతో చెప్పారు.
అర్థమైందా? అందుకని పూర్ణ మనసుతో దాన్ని అక్కడ మనం పొందుపరిచాం. అర్థమవుతుందమ్మా? తర్వాత కాలేబులో ఉన్నటువంటి నిండు మనసు ఏంటో చూద్దాం. కాలేబులో ఉన్న నిండు మనస్సు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 7-8 వచనాలు చదువురయ్యా. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 7-8 వచనాలు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను, ఎవరికిని భయపడక నేను చూచినట్లే అతనికి వర్తమానము తెచ్చి తిని. ఎవరికైనా భయపడ్డా? ఆ 10 మంది మేము ఇలా చెప్తున్నాం, నువ్వెందుకు అలా చెప్తున్నావు అని అంటే భయపడ్డా? ఎవరికి భయపడకుండా చూసినది చూసినట్టుగా వాళ్ళు ఏం చేశారు? చెడ్డ మనసుతో వర్తమానం చెప్పారు. ఈయన చూసింది చూసినట్టుగా చెప్పాడు. చూసింది చూసినట్టుగా చెప్పటం అంటే ఏ మనసు? నిండు మనసుతో. అర్థమవుతుందయ్యా? నిండు మనసుతో చూసింది చూసినట్టుగా చెప్పాడు. పూర్ణ మనసుతో నిశ్చయంగా చెప్పేశాడు. మంచి మనసుతో ప్రజలను ఆయత్తపరిచారు. మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటామని. దేశాన్ని స్వతంత్రించుకోవటానికి కాలేబుకి మంచి మనస్సు, పూర్ణ మనస్సు, నిండు మనస్సు ఉన్నాయి. ఎలా ఉన్నాయో చెప్పాను, ఎలా వచ్చినాయో చెప్పాను. అతను ఏ గోత్రికుడు? యూదా గోత్రికుడు. యూదా గోత్రానికి ఉన్న లక్షణం దేవుని స్తుతించటం. ఎవరు దేవుని స్తుతిస్తారు? దేవుని కార్యాలను జ్ఞాపకము చేసుకుంటున్నవారు. దేవుని స్తుతించకుండా ఉండలేరు. దేవుడిచ్చిన మాటను నెరవేరుస్తాడని విశ్వసించినటువంటి కాలేబు యెహోషువలు దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడి మాట్లాడారు. అది ఎంత గొప్ప దేశమైనా, ఎంత గొప్ప ప్రజలైనా దేవుడు నిశ్చయముగా మనకిస్తాడు. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెడతాడని విశ్వాసముతో ప్రజలను ధైర్యపరిచారు. ప్రియులారా, ఒక స్వాస్థ్యమును పొందుకోవటానికి, పరలోక రాజ్య స్వాస్థ్యమును పొందుకోవటానికి మనకే మనసు ఉండాలి. ఇప్పుడు చెప్పండి. ఏదో దొరికినప్పుడు దేవుని సేవ మనసు పెట్టి అలా ప్రార్థన చేద్దాం 2 నిమిషాలు. లేకపోతే నిత్యము నిండు మనసుతో, పూర్ణ మనసుతో, మంచి మనసుతో దేవుని స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి ఈ జీవితాన్ని, ఈ మనసును పెడదామా? పెట్టాలంటే ఒకటే ప్రియులారా, మనకై మనము నిండు మనసుతో, మంచి మనసుతో, పూర్ణ మనసుతో దేవుని అనుసరించలేము. కానీ దేవుడు ఎందుకు అనుసరించలేమంటే బాల్యం నుండి మన మనస్సు చెడ్డది. అయితే ఒకటి ఇచ్చాడు ప్రియులారా, ఒక వెసులుబాటు ఇచ్చాడు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 14:27లో 14వ అధ్యాయం 27వ వచనంలో, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఏమంటున్నాడు యేసు ప్రభు ఇక్కడ? నేను మీకు శాంతిని ఇస్తున్నాను, నా శాంతిని ఇస్తున్నాను. శాంతి అంటే సమాధానం.
అర్థమవుతుందా? శాంతి అంటే విశ్రాంతి, సమాధానం, ఈ మాటలు వస్తాయి. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని సన్నిధిలో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నాడు. అవునా? ఇప్పుడు మన మనస్సు ఎవరి మీద ఆనుకుంటే శాంతిగా ఉంటాం? యేసుప్రభు అంటున్నాడు, నా శాంతిని మీకు, నా విశ్రాంతిని మీకు ఇస్తానంటున్నాడు. అవునా? ఇప్పుడు మనం ఎవరిని ఆనుకోవాలి? ఎవరిని ఆనుకోవాలి? యేసు ప్రభువుని ఆనుకోవాలి. అర్థమవుతుందా? ఎలా ఆనుకోవాలి? పూర్ణ మనసుతో, నిండు మనసుతో, మంచి మనసుతో ఆయన యొద్దకు వచ్చి ఆనుకున్నప్పుడు ఆయన శాంతిని నీకు, నువ్వు ఎంత కష్టపడ్డా కానీ నీకు శాంతి దొరకదు. ఎవరి దగ్గరికి రావాలి? అర్థమవుతుందా? ప్రభు సన్నిధిలో ప్రియులరా, అందుకనే ఈ ప్రస్తుత దినాలలో కలవరము చెందకుండా సాధ్యమైనంత వరకు మన మనస్సులను సమాధానపరచుకోవటానికి, సమాధానంగా జీవించటానికి దేవుని సన్నిధిలో ప్రభు దగ్గరికి రండి. ప్రభు ఏమంటున్నాడు? నా శాంతిని మీకు ఇస్తాను. అర్థమవుతుందా? సమయం చాలా అయిపోయినది. ఇంకా చాలా 2 గంటలు మెసేజ్ ఉన్నది. దీనికి ఈ తడవ ఎప్పుడైనా కుదిరినప్పుడు చెప్పుకుందాం. దయచేసి అందరూ తల్ల వంచి కళ్ళు మూయండి. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసి దేవుని సన్నిధిలో విన్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ వ్యక్తిగతంగా సమాధానం లేకుండా కలవరపడుతున్నావా? నీ మనస్సులో ఆందోళన ఉన్నదా? నీ కుటుంబంలో సమాధానం లేకుండా కలవరపడుతున్నారా? సమాధానం లేకుండా జీవిస్తున్నారా? దేవుని కార్యాలు మర్చిపోయి, దేవుడు చేసిన మేలులు మర్చిపోయి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ అద్భుతాలను మర్చిపోయి, వ్యక్తిగతంగా మీ కుటుంబ పరంగా చేసినటువంటి ఆ గొప్ప కార్యాలన్నిటిని మర్చిపోయి నీ సొంతగా ఆలోచన చేస్తూ మనస్సును దేవుని వైపు నిలుపలేక కలవరపడుతున్నారా? ప్రభు అంటున్నాడు, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానంటున్నాడు. నీ మనస్సును ఈ క్షణమందు ఎక్కడున్నది? ఈ సమయంలో దేవుని వాక్యం విన్న నీవు, నీ మనస్సు యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? నీ మనస్సును నీ సొంతంగా త్రిప్పుచున్నావా? నీ సొంతంగా ఆలోచింపచేస్తున్నావా? నీ సొంతంగా నడిపించుకుంటున్నావా? నీ మనస్సులో దేవునికి చోటు ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా జీవించటానికి మనస్సును స్థిరపరుచుకుంటున్నావా? అలా అయితే నీకు సమాధానం ఉన్నదా? నీకు శాంతి ఉన్నదా? ఒకసారి తల వంచి కండ్లు మూసి నీ మనస్సు వైపు చూడు. ఏ స్థితిలో ఉన్నదో చూడు. కాలేబు మంచి మనస్సుతో, పూర్ణ మనస్సుతో, నిండు మనస్సుతో అనుసరించి ఉన్నాడు. అందుకని దేవుడు ఆయనకు స్వాస్థ్యంనిచ్చాడు. ఈనాడు దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుడు అనుగ్రహించే తన కుమారుడైన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానముల ద్వారా
నీకు సంప్రాప్తము చేసినటువంటి ఆ నిత్య జీవము పొందుకొనటానికి మంచి మనస్సు, పూర్ణ మనస్సు, నిండు మనస్సుతో ప్రభువుని అనుసరిస్తున్నావా? కాలేబు అనుసరించి నడుచుట వలన స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు. ఈరోజు క్రొత్త నిబంధనలో ఉన్న నీవు ఆ నిత్యత్వాన్ని పొందుకోవటానికి ఆ మనస్సు నీవు కలిగి ఉన్నావా? లోకం వైపు ఆశలతో పరిగెడుతుందా నీ మనస్సు? హృదయాన్ని చూడు, నీ మనస్సును చూడు ఒకసారి. ఇటువైపు పరిగెత్తుతున్నది. నా ప్రియ బిడ్డ, సమయం లేదు. భయంకరమైన పరిస్థితులు మనిషిని తెలియకుండానే చుట్టుముడుతున్నాయి. ఎక్కడ ఏమి విపత్తు జరుగుతున్నదో తెలియని పరిస్థితి, ఎవరి ప్రాణం ఏ విధంగా ఉన్నదో తెలియని పరిస్థితి, ఏ వ్యక్తి ఎలాంటి వాడో తెలియనటువంటి పరిస్థితి, ఎవరిలో ఏమున్నదో గ్రహించలేని, పసికట్టలేని పరిస్థితులు వచ్చేస్తున్నాయి. నీకు నీవుగా జాగ్రత్తగా ఉండవా? నీ మనస్సును అదుపులో ఉంచుకొని జాగ్రత్త పడవా? దేవునికి లోబడి నిన్ను మనస్సుతో ప్రభువుని అనుసరించే మనసు కలిగి ఉంటే నిత్య స్వాస్థ్యాన్ని పొందుకుంటావు. ప్రభు అంటున్నాడు, నా శాంతిని మీకు ఇస్తున్నాను, నా సమాధానాన్ని ఇస్తున్నాను. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు సమాధానాన్ని ఇస్తున్నాను. కుటుంబంలో కలవరమా? కలవరపరిచేటటువంటి సంభవాలు నిన్ను వెంటాడుతున్నాయా? నీ ఆలోచనలు చెరిపివేసే సంభవాలు నీకు కనబడుతున్నాయా? దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ పక్షమున ఉండి జయమునిచ్చిన దేవుడని, జయశీలుడని జ్ఞాపకము చేసుకో. నేను లోకాన్ని జయించాను, మీరును జయించి తండ్రి సింహాసనం ఎద్దుకు రండి అని పిలుస్తున్న దేవుడైనా ఆయన జయించి ఆ జయాన్ని మనకు అనుగ్రహించినాడు. నీ మనస్సును జయించలేకపోతున్నావా? నీకు నీవుగా జయించలేవు. స్తుతి గోత్రపు వారసుడైనటువంటి కాలేబు దేవుని కార్యాలు జ్ఞాపకము చేసుకుంటూ, దేవుని వాగ్దానాలు జ్ఞాపకము చేసుకుంటూ, దేవుడు నిశ్చయముగా ఆ దేశమును మనకు స్వాధీనపరుస్తాడని జ్ఞాపకము చేసిన, ధైర్యపరిచినటువంటి కాలేబు నిండు మనస్సుతో, పూర్ణ మనస్సుతో, మంచి మనస్సుతో దేవునిని అనుసరించి ఉన్నది ఉన్నట్టుగా, చూసింది చూసినట్లుగా ధైర్యపరిచి నడిపించి చెప్పిన కాలేబు ఈనాడు దేవుని కార్యాలు ఎన్నో ఎన్నో నీ జీవితంలో చూసావు, ఎన్నో నీ కుటుంబంలో చూసావు. ఎందుకు వెనక తిరిగి చూస్తున్నావు? దేవుని వైపు చూడు, దేవుని వైపు నీ మనసు నిలుపు. నీకు స్వాస్థ్యం ఇస్తున్న దేవుడు, నీ మనస్సుకు పూర్ణ శాంతిని అనుగ్రహించి కాపాడే దేవుడు నీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు, ఆయనే నజరేయుడైన యేసు. నీ మనస్సు ఆయన మీద ఉంచు. ప్రభువా, నా మనస్సును నీకు అప్పగించుకుంటున్నాను. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ తన మనస్సును నిలుపుకొని ఆయన వస్త్రపు చెంగు ముట్టితే బాగుపడుతాను అని అనుకున్నది.
అనుకున్నది, మనసు నిశ్చయపరుచుకున్నది. వస్త్రపు చెంగు తాకిన వెంటనే తన మనసు నిర్ణయించుకొని ప్రభువుని ఆనుకొని విశ్వసించి వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే స్వస్థత స్వస్థత పొందుకున్నది. నా ప్రియ బిడ్డ, నీ మనస్సును స్థిరపరచుకో. అటు ఇటు తిరిగి నీవెక్కు. దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుని నీవు పొందబోయే స్వాస్థ్యం వైపు నిరీక్షణతో కనిపెట్టి ప్రభు వైపు అడుగులు వేస్తున్నాడు. దేవుడు అట్టి మనస్సు నీకు దయచేసి తను అనుగ్రహించే స్వాస్థ్యంలోనికి నేను నడిపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ మనస్సుతో ఇప్పటి వరకు ఉన్నావు? దేవుని వాక్యం విన్న నీవు నీ సొంత మనసును విడిచిపెట్టి నీ మనస్సును ప్రభువుకి అప్పగించు. దేవుడు నిత్య స్వాస్థ్యాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు, నిత్య సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. ప్రభు సన్నిధిలో నీ మనస్సును ప్రభువుకి అప్పచెప్పావా? నీ మనస్సును ప్రభువుకి అప్పచెప్పినట్లయితే ఒకసారి నీ కుడి హస్తమును నీ హృదయం మీద ఉంచుకో. నీ కుడి హస్తమును నిజంగా ప్రభువుకు నీ మనసును అప్పగించి పూర్ణ శాంతి గలవానిగా జీవించాలని నీ మనస్సును సంపూర్ణంగా ప్రభువుకి అప్పగించుకుంటే నీ కుడి హస్తమును నీ మనస్సు మీద నీ హృదయం మీద పెట్టు. దైవజనులు ప్రార్థన చేస్తారు. దేవుని మాటలు వినాల ప్రియమైన దేవుని బిడ్డ, మంచి మనస్సాక్షి కలిగి జీవించాలనుకుంటున్నావా? పూర్ణ మనస్సుతో, నిండు మనస్సుతో ప్రభు సన్నిధిలో జీవించాలని ఆశపడుతున్నావా? నా ప్రభువు వాగ్దానం ఇచ్చినవాడు, ఎవరి మనస్సు నా మీద వానుకునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని సెలవిచ్చిన యేసు తప్పకుండా నీ మనవి ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన పాదములు చింత పట్టుకుని, ప్రభువా ఇంతవరకు ప్రభువా అటు ఇటు లోకం వైపు తిరుగుతూ ఉన్నాను. నైనా నా మనస్సు నీ మీద ఆనుకుని ప్రభువా పూర్ణముగా నీకు సమర్పించాలని ఆశ కలిగి ఉన్నాను. నైనా అయ్యా, నా మనస్సును స్థిరపరిచే శక్తిని దయచేయి. అపవాది వైపు అటు ఇటు తిరగకుండా ప్రభువా, లోకాశల వైపు తిరగకుండా తండ్రి నీ వైపు చూస్తూ నిన్ను ఆనుకుని నీ బిడ్డగా జీవించే ధన్యత మాకు దయచేయి నాయనా. పరిశుద్ధానికి స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధానికి స్తోత్రాలు ప్రభువా. మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి, మీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ప్రభువా కాలేబులాగా తండ్రి మంచి మనస్సు, పూర్ణ మనస్సు, నిండు మనస్సు కలిగి జీవించాలని సెలవిచ్చారు ప్రభువా. అటు హృదయాన్ని ప్రభువా నీ బిడ్డలకు దయచేయండి. అటు హృదయాన్ని కలిగి ప్రభువా సంపూర్ణముగా నీ మీద ఆనుకొని నీకు సమర్పణ చేసుకుని నీ బిడ్డలుగా జీవించడానికి కృప దయచేయండి తండ్రి. స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు నాయనా. ఎవరైతే మీ సన్నిధిలో ప్రభువా మీ మీద ఆనుకొని మీ బిడ్డగా జీవించాలని ఆశ కలుగుతున్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని మీ పాదం చెంత ఎట్టిపడుతున్నాను తండ్రి. వారిని ప్రభువా సంపూర్ణ శాంతి కలిగిన వారిగా వారి జీవితంలో తండ్రి మీ మనశ్శాంతిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబం చుట్టూ మీరు కంచె వేయండి ప్రభువా. నూతన యెరూషలేము ప్రార్థన మీద పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి బిడ్డ ప్రభువా మీ ఆత్మను కుమ్మరించి ప్రభువా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి మీ కాపుదలలో భద్రపరిచి కాపాడి సంరక్షించండి.
ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు స్తోత్రాలు. భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచము జీవిస్తూ ఉండగా తండ్రి, కరోనా మహమ్మారితో ప్రభా అనేక మంది భయపడుతూ ఉండగా తండ్రి, నీ మీద ఆనుకునని మేము ప్రభా ఆ వైరస్ను జయిస్తాము, మాకు జయిస్తామనే దృఢ నిశ్చయం కలిగి ప్రభా నీ బిడ్డలుగా జీవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు ప్రభువా. నూతన యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జరుగుతున్న పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ కాపుదలలో భద్రపరచండి. ఏ తెగులు ఏ అపాయము వారి గుడారాలు సమీపించక ప్రభువా మీ కాపుదల నుంచి కాపాడి సంరక్షించండి ప్రభువా. పరిచర్య చేస్తున్న దైవజనులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ జ్ఞానమును, బలమును, ధైర్యమును, ఆరోగ్యమును ఆయుష్టించు ప్రభా. నీ సన్నిధిలో మరింత బలముగా తండ్రి అనేకులు నీ రాజ్యానికి వారసులుగా చేయడానికి మీ కృప చూపండి ప్రభా. ఈ పరిచర్యలో వాడబడుతున్న యవన బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీరు ప్రభువా మీ సన్నిధిలో గిన్నెడు చన్నెలు ఇచ్చిన దాని ఫలితాన్ని పోగొట్టుకోవాలని సెలవిచ్చారు ప్రభా. ఆ బిడ్డలు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి, వారికి ప్రతిఫలాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. బలహీనతలో ఉన్న బిడ్డలను బలపరచండి. వృద్ధాప్యంలో చేపట్టి నడిపించండి. ప్రతి విధమైన ఆశీర్వాదంతో మీ బిడ్డలను నింపి నడిపించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరము మీకు, మీ బిడ్డలకు, మీ కుటుంబాలకు ఆయన కృప నిరంతరము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.